ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఇలవేల్పుగా కొన్ని శతాబ్దాల నుంచి పూజలు అందుకుంటున్న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడాం గ్రామంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఛత్తీస్గఢ్, బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు తరలివస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన మహాలక్ష్మి తల్లి ఈ ప్రాంత వాసులకు నిజమైన రక్షణ కవచంగా నిలుస్తుందని, ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన మహాలక్ష్మి తల్లి ఆలయాన్ని 1.5 కోటి రూపాయలతో అభివృద్ధి చేశామని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు మీడియాకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని తీసుకుని పర్యాటక శాఖ సౌజన్యంతో పూర్తి స్థాయి సౌకర్యాలు భక్తులకు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఈ యాత్రకు తరలివస్తున్నారని, భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ యాత్ర రేపటితో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే కమ్మసిగడాం జాతర ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, దశమి రోజున అమ్మవారి మహాలక్ష్మి తల్లి గురప్ప తండ్రుల కళ్యాణం జరిపి అక్కడి నుంచి 3 రోజుల పాటు జాతర చేయడం అనేది మా పూర్వీకులు మాకు వారసత్వంగా ఇస్తున్నటువంటి ఈ సంపద. ఎన్నో వేల లక్షల మంది భక్తులు ఈ యాత్రకి, అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి, ఈ యాత్రకి చూడడానికి, యాత్రలో ఉన్నటువంటి వినోద కార్యక్రమాలని చూసి ఆనందించి అందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్తారు. మన ఒక్క ఉత్తరాంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నలుమూలల నుంచి ఉన్న మహాలక్ష్మి తల్లి వారి భక్తులందరూ కూడా ఈ 3 రోజుల జాతరకి ఇక్కడికి వచ్చి అమ్మవారి కళ్యాణం చూసి జాతరను తిలకించి సంతోషంగా భార్య పిల్లలతో మళ్ళీ వారి గమ్యానికి చేరుకుంటారు. అమ్మవారి ఈ చుట్టుపక్కల ఆనవాయితీ సాంప్రదాయం, అమ్మవారి కళ్యాణం పూర్తయిన తర్వాతే కులాల మతాలకు అతీతంగా ప్రతి ఇంటిలో కూడా వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదిరిన మహాలక్ష్మి తల్లి కళ్యాణం అయిన తర్వాత మాత్రమే ముహూర్తాలు, వారి పిల్లలకు కూడా ముహూర్తాలు పెట్టించి పెళ్ళిళ్ళు చేసుకున్న ఆనవాయితీ ఇక్కడ ఉంది. ఏ కార్యక్రమం చేసినా, ప్రతి పండగ ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటగా వచ్చి అమ్మవారికి వాళ్ళు బోనం పోసి ఆ తర్వాత శుభకార్యాన్ని చేస్తారు. అలాగే ఎవరింట్లో ఏ ఇబ్బంది కలిగినా, ఏ బాధ కలిగినా వచ్చి అమ్మవారి ఎదుటిగా చెప్పుకొని ఆ బాధని నివృత్తి అయిందని తొందరలోనే మళ్ళీ వచ్చి అమ్మవారికి బోనాలు పోయటం కొన్ని వేల లక్షల కోట్ల మందిని చూస్తున్నాం. ఇది ఈ రోజు నుంచి కాదు, సుమారు 270 సంవత్సరాల నుంచి ఈ యాత్ర కొనసాగుతుంది.